హలో అండి. ఈ వీడియోలో మనం SQL లోని రైట్ జాయిన్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. నా ప్రీవియస్ వీడియోస్ లో ఇన్నర్ జాయిన్ గురించి అండ్ లెఫ్ట్ జాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అసలు జాయిన్ అంటే ఏంటి? టూ టేబుల్స్ ని జాయిన్ చేస్తాం. ఇక ఇన్నర్ జాయిన్ అంటే టూ టేబుల్స్ లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ ని మాత్రమే రిట్రీవ్ చేసుకోవడం. అండ్ రైట్ జాయిన్ అంటే రైట్ టేబుల్ లో ఉన్న అన్ని రికార్డ్స్ అండ్ లెఫ్ట్ టేబుల్ లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ ని మాత్రమే రిట్రీవ్ చేసుకుంటాం. ఒకవేళ లెఫ్ట్ టేబుల్ లో మ్యాచింగ్ రికార్డ్స్ లేవనుకోండి, నల్ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. సో మన రిక్వైర్మెంట్ ని బట్టి ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ జాయిన్ యూజ్ చేయాలో తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో మీకు రియల్ టైమ్ సినారియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. రైట్ జాయిన్ చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది చాలా చాలా ఈజీ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ సినారియోలో అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సపోజ్ అమెజాన్ అనుకోండి. అమెజాన్ డేటాబేస్ లో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అంటే ప్రోడక్ట్ ప్రైస్ ఎంత, ప్రోడక్ట్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్ ఐడి ఏంటి. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అవుట్పుట్ లో చూపించాలనుకుంటున్నాను. లైక్ ఒక ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత దాని ఆర్డర్ టోటల్ ఎంత వచ్చింది అనేది. సో ఇప్పుడు ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ప్రోడక్ట్స్ అనే టేబుల్లో ఉంటుంది. ఆర్డర్ టోటల్ కావాలి నాకు. సో ఆర్డర్ టోటల్ అంతా నాకు ఏ టేబుల్లో ఉంటుంది? ఆర్డర్స్ టేబుల్లో ఉంటుంది. సో ప్రోడక్ట్ నేమ్ అండ్ ఆర్డర్ టోటల్ నేను అవుట్పుట్ లో ఒకేసారి చూపించాలనుకుంటున్నాను. సో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఆ ప్రోడక్ట్ సేల్ అయినా కాకపోయినా నాకు మాత్రం ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. ఆ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రోడక్ట్స్ టేబుల్లో ఉంది, విచ్ ఇస్ రైట్ టేబుల్లో ఉంది అనమాట. సో నేను టేబుల్స్ డిస్ప్లే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది అనుకున్నాను. సో మీకు రైట్ జాయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఆల్రెడీ టూ టేబుల్స్ ని క్రియేట్ చేశాను. ఒకటి వచ్చి ప్రోడక్ట్స్ టేబుల్ అండ్ ఇంకొకటి ఆర్డర్స్ టేబుల్ ని క్రియేట్ చేశాను. అండ్ ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్డర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. సో మీకు ఈ టేబుల్స్ ని డిస్ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఒకటి ఆర్డర్స్ టేబుల్ అండ్ ఒకటి ప్రోడక్ట్స్ టేబుల్. సో ఈ టూ టేబుల్స్ లో కామన్ కాలం ఏది ఉందంటే ప్రోడక్ట్ ఐడి. సో ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ కి వెళ్తే ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అనే కాలం ఉంది. ప్రోడక్ట్స్ టేబుల్ లో కూడా ప్రోడక్ట్ ఐడి అనే కాలం ఉంది. సో ఈ కాలం ని బేస్ చేసుకొని నేను ఈ టూ టేబుల్స్ ని జాయిన్ చేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మాత్రం రిట్రీవ్ చేసుకుంటాను. ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోడక్ట్ ఐడి ఆర్డర్స్ టేబుల్ లో ఈ ప్రోడక్ట్ ఐడి అనే కాలంలో 1 2 1 3 4 3 2 ఉన్నాయి. సో మీరు ప్రోడక్ట్స్ టేబుల్ లో అబ్జర్వ్ చేస్తే 1 2 3 4 మాత్రమే ఈ ఆర్డర్స్ టేబుల్ లో ఉన్నాయి. సో రిమైనింగ్ 5 6 7 8 9 ఇన్ఫర్మేషన్ ఈ ఆర్డర్స్ టేబుల్ లో లేదు. సో ఎందుకు లేదు అంటే, బిఫోర్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో సపోజ్ అమెజాన్ లో ప్రోడక్ట్ నేమ్స్ ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి, ప్రోడక్ట్ డి మాత్రమే సేల్ అయ్యాయి. సో ఈ ప్రోడక్ట్ EFGHI అనే ప్రోడక్ట్స్ అసలు సేల్ కాలేదు. సమ్ రీజన్స్ అండి. రేటింగ్స్ తక్కువ ఉండడం వల్ల, లేదా ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల, లేదా ఈ ప్రోడక్ట్స్ డైలీ యూజ్ కి అంత యూస్ కాలేదు, అందుకని ఎవరు బై చేసిండరు. సో ఈ ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఆర్డర్స్ టేబుల్లో ఉండదు, ఎందుకంటే ఎవరు ఆర్డర్ చేయలేదు కదా. దాని ఆర్డర్ టోటలే ఉండదు, దాని టోటల్ సమ్, ప్రాఫిట్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆర్డర్స్ టేబుల్లో ఉండదు. ఈ ప్రోడక్ట్స్ అనేది నాకు రైట్ టేబుల్. సో ఈ రైట్ టేబుల్లో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి కాబట్టి నేను రైట్ జాయిన్ యూజ్ చేస్తాను. సో మనం ఇప్పుడు క్వెరీ రాసి చూద్దాము, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సెలెక్ట్ ప్రోడక్ట్ నేమ్ ఇస్తానండి నేను. ప్రోడక్ట్ నేమ్ కమా అండ్ ఆర్డర్ టోటల్. ప్రోడక్ట్ ఐడి కూడా ఇస్తాను. ప్రోడక్ట్ ఐడి కమా ఆర్డర్ టోటల్ ఫ్రమ్ ఆర్డర్స్ రైట్ జాయిన్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా రైట్ టేబుల్లో ఉంది, ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ అంతా లెఫ్ట్ టేబుల్లో ఉంది. సో ఇప్పుడు కండిషన్ రాయాలి. ఆన్ ఆర్డర్స్ డాట్ ప్రోడక్ట్ ఐడి is equals to products dot product ID. సో ఇక్కడ నేను ఆర్డర్స్ కి O అనే అలియాస్ నేమ్ ఇస్తాను అండ్ ప్రోడక్ట్స్ కి P అనే అలియాస్ నేమ్ ఇస్తాను.
సో సెలెక్ట్ స్టేట్మెంట్ లో p డాట్ ప్రోడక్ట్ ఐడి, p డాట్ ప్రోడక్ట్ నేమ్ అండ్ o డాట్ ఆర్డర్ టోటల్, ఎందుకంటే ఆర్డర్స్ టేబుల్లో ఉంది. సో ఈ క్వెరీని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను టోటల్ స్పెల్లింగ్ మిస్టేక్ రాసానండి, సారీ. టోటల్, ఓకే. సో అలియాస్ నేమ్ ఇచ్చాను కదా, ఇక్కడ అలియాస్ నేమ్ ఇస్తే సరిపోతుంది. o డాట్ ప్రోడక్ట్ ఐడి, p డాట్ ప్రోడక్ట్ ఐడి. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది. నా రిక్వైర్మెంట్ ప్రకారం ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది, ఎందుకంటే నేను రైట్ టేబుల్లో ప్రోడక్ట్స్ అనేది నాకు రైట్ టేబుల్లో ఉంది, నేను రైట్ జాయిన్ యూజ్ చేశాను. సో సేల్ అయిన ప్రోడక్ట్స్ అండ్ సేల్ కాని ప్రోడక్ట్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో సేల్ కాని ప్రోడక్ట్స్ కి ఆర్డర్ టోటల్ అంటే అమౌంట్ ఏమీ ఉండదు కాబట్టి ఆర్డర్ టోటల్లో నల్ వాల్యూస్ వచ్చాయి. సో ఈ ఆర్డర్ టోటల్ అనేది ఆర్డర్స్ టేబుల్ నుంచి వచ్చిన కాలం, దీంట్లో నల్ వాల్యూస్ వచ్చాయి. సో ఈ ప్రోడక్ట్స్, ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి, ప్రోడక్ట్ డి అనేవి సేల్ అయిన ప్రోడక్ట్స్. సో దీనికి నాకు టోటల్ అమౌంట్ అనేది డిస్ప్లే చేస్తుంది. జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉన్న అన్ని రోస్ వచ్చేస్తాయి అండ్ లెఫ్ట్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ కూడా మనకి అవుట్పుట్ లో వచ్చేస్తాయి. సో ఈ ఎగ్జాంపుల్ నుంచి మీకు రైట్ జాయిన్ అంటే ఏంటో ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమై ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. రైట్ జాయిన్ మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఈ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాంట్లో డేటా ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అంతా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మీరు ఈ డేటాని యూజ్ చేసుకొని రైట్ జాయిన్ ని ప్రాక్టీస్ చేయండి. అట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.